అవయవ లోపం ఒక శాపమైతే అధికారుల నిర్లక్ష్యం వారి జీవితాలకు నిలువునా ఉరితాడుగా మారుతోంది. అర్హులకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు అక్రమార్కుల పాలవుతుంటే కడు పేదరికంలో ఉన్న దివ్యాంగుడు, ఒంటరి మహిళలు ఆకలితో అలమటిస్తున్నారు. జనగామ జిల్లాలో దివ్యాంగుల హక్కుల కోసం పోరాడుతున్న తెలంగాణ వికలాంగుల వేదిక అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక వికలాంగుల పేర్లను కేవలం 4 రోజుల్లోనే జాబితా నుండి తొలగించడం వెనక ఉన్న మతలబు ఏంటని ప్రశ్నిస్తున్నారు. డిగ్రీలు, పీజీలు చదువుకుని నడవలేని స్థితిలో ఉన్న స్థానిక నిరుద్యోగ వికలాంగులను కాదని యాదాద్రి, భువనగిరి, హైదరాబాద్, వరంగల్ వంటి ఇతర జిల్లాల సర్టిఫికేట్లు ఉన్నవారికి జనగామ జిల్లా కోటాలో వాహనాలను ఎలా కేటాయిస్తారంటూ వికలాంగుల సంఘాలు జిల్లా కలెక్టర్ను నిలదీశాయి. 15వ వార్డులో నివాసముంటున్న రాస మహేందర్ అనే దివ్యాంగుడికి ఒక కాలు పూర్తిగా విరిగిపోయి 4 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ దివ్యాంగుడికి ప్రభుత్వ పింఛన్ అందడం లేదనే చేదు నిజం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. అండగా నిలవాల్సిన తండ్రి కాలం చేశాడు. రెక్కాడితే గాని డొక్కాడని ఈ కుటుంబానికి ప్రభుత్వ సాయం అందకపోవడం పాలకులకే అవమానకరం. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, ఉన్నతాధికారులు స్పందించాలి. మోటార్ వాహనాల ఎంపికలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి స్థానిక వికలాంగులకు న్యాయం చేయాలి. అలాగే 4 ఏళ్లుగా పింఛన్ కోసం ఎదురు చూస్తున్న జనగామ జిల్లా కేంద్రం. అందరికీ నమస్కారం. నా పేరు రాస మహేందర్. నేను జనగామ జిల్లా పట్టణంలో 15వ వార్డులో ఉంటున్నాను. నాకు ప్రమాదశాత్తు యాక్సిడెంట్ అయ్యి కుడికాలు పూర్తిగా కోల్పోవడం జరిగింది. నాకు ఇంతవరకు పెన్షన్ లేదు, ఇంతవరకు జీవనోపాధి లేదు. అయితే పోయిన సంవత్సరంలో నేను వికలాంగుల దాంట్లో స్కూటీ కోసం అప్లై చేశాను. ద్వారా అడిషనల్ కలెక్టర్ నా పేరు తీసి, బాబు నీకు స్కూటీ శాంక్షన్ అయిందని చెప్పడం జరిగింది. దాని తర్వాత 4 రోజుల తర్వాత నా పేరు తీసేసి అర్హులను కాకుండా అనర్హులకు కేటాయించి నాలాంటి వాళ్ళను పక్కకు పెట్టి వేరే వాళ్ళకు కేటాయించారు. దయచేసి నాకు పెన్షన్ కానీ, స్కూటీ కానీ ఎలాంటి ప్రభుత్వం నుంచి ఇంతవరకు నాకు ఏం రాలేదు. దయచేసి జిల్లా కలెక్టర్ గారు నా అప్లికేషన్ తీసుకోవాలని కోరుతున్నాను. మేకల సమ్మయ్య, తెలంగాణ వికలాంగుల వేదిక అధ్యక్షుడిని. ఈరోజు మనకు జనగామ జిల్లాలో రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వము వికలాంగుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, మన వికలాంగుల చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ ఆధ్వర్యంలో మనకు 38 బండ్లు శాంక్షన్ అయిన మన జిల్లాకు. ఆ 38 బండ్లలో శాంక్షన్ అయిన దాంట్లో మాకు గత జూలైలో మాకు అందరికీ సెలెక్షన్ చేశారు. సెలెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకు, అనర్హులకు ఇవ్వడం జరిగింది. వికలాంగులు అందరం ఎందుకంటే కనీసం 100% ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ఏదో జెన్యున్గా మంచిగా నడిచే వాళ్ళకి సెలెక్ట్ చేశారు. వేరే జిల్లాలకు సంబంధించిన వికలాంగులకు కూడా సాధారణ సర్టిఫికేట్ వేరే జిల్లాలు ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు కూడా సెలెక్షన్ చేశారు. ఎందుకంటే మొత్తం అధికారులు డీడబ్ల్యూ అధికారులే. గవర్నమెంట్ ఖచ్చితంగా వికలాంగుల సంక్షేమానికి ఎప్పుడైనా కట్టుబడి పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వికలాంగులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్కు చెడ్డ పేరు రావాలని అధికారులే చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు డీడబ్ల్యూ అధికారులు వికలాంగులకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు అర్హులైన వికలాంగులకు సెలెక్షన్ చేయాలి. ఇప్పుడు సెలెక్షన్ లిస్టులో అడిషనల్ కలెక్టర్ ఉంటాడు, డిఎంహెచ్ఓ ఉంటాడు, తర్వాత ఆర్టీఓ ఉంటాడు, డీడబ్ల్యూ ఉంటాడు. వీళ్ళందరూ ఆధ్వర్యంలో సెలెక్షన్ చేశారు. సెలెక్షన్ చేసినాక 4 రోజుల తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మళ్ళీ బండ్లను వాళ్ళ ఆధ్వర్యంలో డీడబ్ల్యూ అధికారులు సెలెక్ట్ చేశారు. కాబట్టి ఇది కలెక్టర్ దృష్టిలో కూడా మేము కూడా కలెక్టర్ గారిని కలిసాము. కలెక్టర్ గారు కలిస్తే దాన్ని పరిశీలిస్తామని చెప్పిండు. ఖచ్చితంగా వికలాంగులందరికీ, అసలైన వికలాంగులకు బండ్లు కేటాయించాలి. ఎందుకంటే జిల్లాలో 38 బండ్లలో కొంతమంది అనర్హులకు, కనీసం వికలాంగుల ప్రాబ్లం లేని వాళ్ళకు కూడా, సర్టిఫికేట్లు లేని వాళ్ళకు కూడా పెన్షన్ అది బండ్లు కేటాయించారు. దయచేసి మన జిల్లాలో వికలాంగులందరికీ, అర్హులైన వికలాంగులందరికీ బండ్లు ఇవ్వాలి. లేని ఏదో మేము కూడా కలెక్టర్ ముందు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని. ఎందుకంటే మన రాస మహేందర్ చాలా ఇబ్బందిలో ఉన్నాడు, ఆయనకు 100% ఉంది. అలాంటి వ్యక్తికి బండి ఇవ్వకపోతే ఎందుకు ఈ సమాజంలో అధికారులు సెలెక్షన్ చేసి మళ్ళీ సెలెక్షన్ రద్దు చేయడం కరెక్ట్ కాదు.
అధికారులు ఖచ్చితంగా వికలాంగులకు సమాన అందరికి వికలాంగులు అప్లై చేసుకున్న వికలాంగులకు అర్హులైన వికలాంగులందరికీ మళ్ళీ వెరిఫికేషన్ చేసి వికలాంగులందరికీ బండ్లు ఇచ్చే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.